హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి నేనైతే వామ చెట్టు నాటాలని వచ్చానమాట. ఇలా చిన్న కొమ్మ ఒక వారం రోజులు అయిందండి తీసుకొని వచ్చి, అది వచ్చేసి ఒక చిన్న డబ్బాలో వాటర్ వేసి పెట్టేశాను. మంచిగా ఏర్లు అనేది వచ్చినాయి అనమాట. అందుకోసం నేనైతే ఇలా నాటుతూ ఉన్నాను. ఇక్కడ ఇలా డబ్బా పెట్టాను కదా, అది ఎందుకంటే మనము ఎరువు వేస్తాం కదా ఫ్రెండ్స్, ఆ ఎరువు అయితే పక్కన అంతా వెళ్ళుకోకుండా ఆ డబ్బాలోనే ఉంటుంది. అందుకోసం భూమిలో అయితే అలా నాటాను అనమాట. నేను ఫస్ట్ గుంత తీసుకొని ఆ గుంతలో ఇట్లా డబ్బా పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ మొక్క పెడతాను అనమాట. అలా పెట్టడం వల్ల మనకి అందులో ఉన్న ఏదైనా ఎరువు వేస్తాం కదా, ఆ ఎరువు అంతా బయటికి పోకున్నట్లు ఆ మొక్కకు మాత్రమే వచ్చి బాగా పెరుగుతుంది. అందుకోసం నేనైతే ఇలా ట్రై చేస్తాను. ఇలా నాటుతూ ఉంటాను మొక్కలు, చిన్న మొక్కలు. మళ్ళీ పెద్ద అయిన తర్వాత అయితే సైడ్కి అయితే వదిలేస్తాను. అప్పుడు చాలా బాగుంటాయి. ఇలా చూడండి, ఇప్పుడు వచ్చేసి అంత మొక్క పెట్టేసి అంత మొత్తం వాటర్ అనేది వేసేస్తున్నా, మొట్ట అనేది వేసేస్తున్నా అనమాట. అలా మొట్టేసి బాగా అంతా ఇలా కొద్దిగా గట్టిగా అనేసి తర్వాత వాటర్ వేసి పెట్టేసి కొద్దిగా ఎరువు వేస్తే చెట్టు కొన్ని రోజులకి తొందరగా వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది కూడా. నేను ఎక్కువ జీవామృతమే వేస్తూ ఉంటాను ఇలా చెట్లకంతా. అందుకోసం అక్కడే ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా పెడతా బకెట్. మీరు కూడా ఇలా ఎంతమంది నాటుతారు ఫ్రెండ్స్? ఇలా ఎంతమంది ట్రై చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.